హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రియానాథ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియానాథ్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా టేస్టీగా కొన్ని ఇంగ్రీడియంట్తోనే సూపర్ పాయసం చేసుకోవడం ఎలానో చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలండి. అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాజు ముక్కల్ని వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఒక 2 లేదా 3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మంటను ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. చూడండి, కాజు మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదే కడాయిలోనే సేమియా కూడా వేసుకోవాలండి. నేనైతే ఒక పెద్ద కప్పు సేమియా తీసుకుంటున్నాను. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు 1 లేదా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి. మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. చూడండి, మొత్తం పక్కకు తీసి పెట్టుకున్నాము. మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వేరే గిన్నెలో ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని అవి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి పాలు. అందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా కూడా వేసుకోవాలండి. వేసుకొని దీన్ని బాగా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. సేమియా మొత్తం వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలుపుకొని ఒక 5 నిమిషాలు లేదా 6 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ పాయసం మనం చేసుకునేటప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. ఇందులోనే 1 కప్పు చక్కెర వేసుకుందాం. చూడండి, ఇలా మొత్తం ఉడకాలి. చూడండి, ఇలా పట్టుకొని చూస్తే సేమియా అనేది ఇలా ఉడకాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. మరీ ఎక్కువ ఉడికినా మొత్తం మెత్తగా అయిపోతుందండి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజుని కూడా ఇందులోనే వేసుకుందాం.
మొత్తం ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.